హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజ్ పులావ్ అనమాట. ఆర్ మనం కిచిడి కూడా అనొచ్చు. అండ్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తినడానికి చేస్తున్నాను స్పెషల్గా. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అండ్ మనం పెద్దవాళ్ళం కూడా ఎవరైనా ఇష్టపడి తినేలాగా ఉంటుందన్నమాట. సో దానికోసం ముందుగా మనం ఆలూని కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి. అండ్ పప్పులు నానబెట్టుకోవాలి. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు నానబెట్టుకోండి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా, బగారా దినుసులు అన్నీ రెడీగా పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే రైస్ ఎందులో అయితే వండాలనుకుంటామో అది పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బగారా దినుసులు అన్నీ వేయండి. లవంగాలు, యాలకులు, బగారాకు, స్టార్ పువ్వు అండ్ ఇంకా మీరు మిగతావి యాడ్ చేసుకుంటే కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి 2 పెద్దవి కట్ చేసుకున్నవి అండ్ ఉల్లిపాయలు కొంచెం క్రష్ చేసినట్టు అంటూ వేయండి. సో అలా అవన్నీ వేసిన తర్వాత అవి కొంచెం కలపండి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. గ్యాస్ మాత్రం బాగా హైలో పెట్టకండి, చిన్నగా పెట్టేసి చేయండి. మీడియంలో పెట్టండి, మరీ చిన్నగా కూడా అవసరం లేదు. సో అన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పప్పులు ఉంటాయి కదా, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. అవి వాటర్ లేకుండా తీసి అవి కూడా యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసేయండి. ఆలు ముందుగా కట్ చేసి వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో వేసి పెట్టుకున్నట్టయితే ముక్కలు అనేవి పాడవు. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులోనే వేసేయండి. సో అన్నీ ఒకసారి మంచిగా నిదానంగా కలిపేసేయండి. ఎందుకంటే పోపు అనేది అన్నీ ముక్కలకి పట్టాలి కాబట్టి. దీంట్లో మనం ఇంకా మిల్ మేకర్ అండ్ ఫ్రోజన్ బఠానీ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ చేయలేదు. చేస్తే ఇంకా బాగుంటుందండి. అదేం డిఫరెంట్గా ఉంటుందని కాదు, చాలా బాగుంటుంది. బఠానీ అండ్ మిల్ మేకర్ నేను అవైలబుల్గా లేవు కాబట్టి చేయలేదు అంతే. జస్ట్ మీరు ఆ బఠానీ అండ్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ ఉల్లికాడలు కూడా ఉంటే వేసేసి అన్నీ ఒకసారి బాగా కలిపేసేయండి. అన్నీ నిదానంగా మంచిగా కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ మనం ఎంతైతే కావాలనుకుంటామో అంత వేసేయండి. దీనికి కాంబినేషన్ మనం పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి పులుసు వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. దీనికి కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ మనకి రైస్ కర్రీ యూజ్ చేస్తాం కాబట్టి రైస్లో తక్కువ సాల్ట్ వేసి పెట్టేసేయండి. కలిపి మూత పెట్టేయండి. ఒక 3-4 మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళీ మూత తీసి పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేయకపోయినా అవసరం లేదు, ఆప్షనల్. బట్ నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా ఉంటాయి. అదే బయట దొరికే ఫుడ్ కలర్ కన్నా ఇలా మనం పసుపు వేసి చేస్తే హెల్దీ కదా. సో అలా అని చెప్పేసి నేను పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ పసుపు యాడ్ చేసి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేయండి. మనం ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టు వాటర్ అనేవి యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ కడిగి పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. సో నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ పెట్టేయండి. ఇలా మనకి బబుల్స్ వచ్చినప్పుడు, వాటర్ మసులుతున్నప్పుడు క్యాప్ తీసేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ లేకుండా తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి, ఎసర్లో యాడ్ చేసుకోవాలి. సో రైస్ అంతా యాడ్ చేసుకున్నాక స్లోగా కలిపేసేయండి. బాగా కలిపితే కూడా రైస్ విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం రైస్ నానబెట్టాం కాబట్టి. సో మూత పెట్టేసేయండి. సో మూత పెట్టాక ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అయి ఉంటుంది. సో ఒక్కసారి కలపాలి, పెట్టాం కదా అని వదిలేసేయద్దు. సో ఒకసారి తీసి ఇలా మధ్యలో కలిపి చెక్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసేయండి. ఇంకొక 3-4 మినిట్స్ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ ఆలూని చెక్ చేసుకుంటే కూడా అది కుక్ అయిపోయింది. సో ఇలా వేడిగా కిచిడి ఆర్ వెజ్ పులావ్ రెడీ. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మెయిన్గా దీని కాంబినేషన్ పచ్చి పులుసు, ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.